ఉపేంద్ర గారు. ఈ మూవీ చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే ఉపేంద్ర గారి క్రేజ్ మీకు అందరికి తెలిసిందే. ఆయన అంతా చాలా డిఫరెంట్. నేను రాత్రి చెప్పాను, నేను చదువుకునేటప్పుడు ఏ మూవీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి ఒక రోజంతా 2 సార్లు చూసి వచ్చాను. రాత్రి చెప్తున్నాను. సో అంత డిఫరెంట్గా చేస్తారు ఆయన. చాలా వెరైటీగా ఉంటుంది. అండ్ వి ఆల్ విల్ లవ్ టు వాచ్ దిస్ ఫిలిం. అండ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మంచి చక్కటి కొత్త 10 years తర్వాత మళ్ళీ ఉపేంద్ర గారిని డైరెక్షన్తో చూస్తాం. చాలా అదృష్టం మనకి. అండ్ ఐ విష్ రాక్లైన్ వెంకటేష్ గారు, ఉపేంద్ర గారు హ్యావ్ ఎ వండర్ఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ. నేను ఒక మజా అనే ఒక సినిమాను చేస్తున్నాను. బాగా ఆ సందర్భంలో మీరందరూ బాగా ఆశీర్వదించారు. చాలా థ్యాంక్స్. మళ్ళీ రాక్లైన్ ప్రొడక్షన్స్లో ఈ చిత్రం 25వ చిత్రం. ఉపేంద్ర గారి డైరెక్షన్లో నాకు ఉపేంద్ర గారు ఛాన్స్ ఇచ్చింది. నిజంగా నేను చాలా సంతోషపడాను ఆ సందర్భంలో. ఈ చిత్రం 3 లాంగ్వేజ్లో ప్లాన్ చేశాం: కన్నడ, తెలుగు అండ్ తమిళ్. కన్నడంలో దాదాపు ఇప్పుడు నియరింగ్ టు 75 days అవుతుంది. ఉపేంద్ర గారు టైటిల్ అంటే అందరికీ తెలిసి ఉండేదే, సంథింగ్ క్యూరియస్ క్రియేట్ చేస్తుందని. సో ఈ చిత్రం అలాగనే ఈ ఒక సింబల్ అక్కడ మేము ఆడియన్స్కి వదిలినప్పుడు అందరూ అక్కడ సూపర్ అని, కర్ణాటకంలో సూపర్ అని ఒక టైటిల్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక సింబల్ని ఏ టైటిల్ ఇస్తారో అనేసి చూడాలి, ఎదురు చూస్తున్నాము. అలీ గారు చెప్పినట్లు ఆ ఒక సింబల్ ప్రపంచమే దాన్నే తెలుసుకుంటూ నవ్వుతుంటారు అలీ గారు. సో మీ అందరి విషెస్ మీద ఉండాలి అంత అని ఈ సందర్భంలో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. అంటే టైటిల్ లెస్ ఫిలిం, చాలా క్రియేటివిటీ వచ్చేసింది. బాగా అంటున్నారు ఇది అంత క్రియేటివిటీ. ఉపేంద్ర గారు has always been a very very interesting and సూపర్ హీరో. అందుకనే వాళ్ళు ఆటోమేటిక్గా సూపర్ అని చెప్పినట్టున్నారు. ప్రాబబ్లీ ఇట్స్ లైక్ ద పర్ఫెక్ట్ మూవీ ఆర్ ద బెస్ట్ మూవీ. ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండి. ఐ థింక్ you've done extremely well. అంటే టు క్రియేట్ అ బ్రాండ్ లైక్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద పవర్ ఆఫ్ అ పర్సన్. అంటే ఇఫ్ అ పర్సన్ ఇస్ కేపబుల్ ఒక సినిమాని ఒక టైటిల్ లేకుండా రిలీజ్ చేసి, అండ్ ఇఫ్ యూ కెన్ రీచ్ దట్ ఫిలిం టు ఆడియన్స్ సక్సెస్ఫుల్లీ, దట్ షోస్ ద బ్రాండ్ ఆఫ్ దట్ పర్సన్. అండ్ దట్ బ్రాండ్ ఉపేంద్ర విల్ గెట్ ద సేమ్ సక్సెస్ హియర్ అండ్ ఐఎమ్ హోపింగ్. ఆల్ ది బెస్ట్ అండి. నాకంటే రాక్లైన్ వెంకటేష్ గారు చాలా నచ్చిన వ్యక్తి, చాలా ఇష్టమైన వ్యక్తి. మీద చాలాసార్లు కలిసాం. ఆయన ఎప్పుడైనా తెలుగులో అంత సినిమా తీయాలని కోరుకుంటున్నాను, భయపడకుండా. సో ఇంకోటి అందరూ చెప్పే మాట కాదు, నేను నిజంగా ఉపేంద్ర గారికి ఫ్యాన్ని. నేను ఓం, ఏ, ఉపేంద్ర 3 సినిమాలు చాలాసార్లు చూశాను. థియేటర్లో, తర్వాత టీవీలో, డివిడీల పరంగా. కానీ ఆయనలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, సామాన్యంగా మాస్ సినిమాలు అంటే చాలా సర్ఫేస్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీనింగ్లెస్గా ఉంటాయి అని చాలామందికి అభిప్రాయాలు ఉంటాయి. కానీ మా సినిమాలాగా కనిపిస్తూ వేరే లేయర్లో దానికి ఇంకొక మీనింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆయన. చాలా కష్టం అది నాకు తెలుసు. ఎందుకంటే ప్రొడ్యూసర్కి కథ చెప్పినప్పుడేమో అప్పీలింగ్గా ఉండాలి, వైబుల్గా ఉండాలి. కానీ ఆయన చెప్పే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అది నేను ప్రతి సినిమాలో అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు దీంట్లో కూడా ఫారిన్లో పాట తీస్తూ పంచులు కట్టడం, సంస్కృతంలో పాట పాటిస్తాం. అంటే తను ఏదైతే చెప్పదలుచుకున్నదో దాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పడానికి, కొత్తగా చెప్పడానికి, దాంట్లో ఒక మీనింగ్ ఉండటానికి. కొత్తగా ఉండాలంటే మీనింగ్లెస్గా కాకుండా మీనింగ్తో ఉన్న కొత్తదాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎక్కువ. అది నాకు బాగా ఇష్టం. ఖచ్చితంగా ఫిలాసఫీ ఉంటుంది ఆయన దాంట్లో, ప్రతి సినిమాలోనూ కూడా. అది ఇంకా ఇష్టం నాకు. ఈ సినిమా సంబంధించి నాకు బేసిక్గా చాలా రోజులుగా ఈ సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎందుకంటే సాయి నా ఫ్రెండ్. సో రూమ్లో ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు లండన్లో ఉన్నారు, షూట్ చేస్తున్నారు, బెంగళూరులో షూట్ చేస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు.
సో ఈ విషయాలన్నీ నాకు దరిదాపు తెలుస్తున్నాయి. సో అందుకే ఒక రకంగా నేను ఈ సినిమాని ప్యారలల్గా ఫాలో అవుతున్నట్టే. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేసి సాయిని కనుక్కోమని చెప్పి అక్కడ ఎట్లా ఉంది ఏంటి అది ఇది అంటే చాలా పెద్ద హిట్ అయిందని చెప్పారు. సో అందుకని ఇప్పుడు ఈ సినిమా విజయవంతం అవ్వాలి నేను కోరుకోను, ఎందుకంటే ఆల్రెడీ విజయవంతం అయిపోయింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందుకని దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. సురేష్ గారు చెప్పినట్టు నిజంగా సినిమాకి టైటిల్ పెట్టకుండా సినిమాని అందరికి రీచ్ అయ్యేలా చేయటం అంటే నిజంగా బ్రాండ్ ఉండాలి, చాలా పవర్ ఉండాలి. అంటే ఉపేంద్ర గారి సినిమా సరిపోతుంది చాలు, దానికి టైటిల్ అవసరం లేదు నిజంగా. నేను అనుకోవటం ఏంటంటే ఇది మామూలుగా ఆవిడ చెప్పినట్టు యోగాలు అయితే చిన్న ముద్ద, నేను చెప్పాలనుకుంది ఆవిడ చెప్పేశారు. పోతే చాలా బాగుంది అని చెప్పడానికి బహుశా అంటే ఈ కథకి నాకు తెలిసినంత వరకు నేను కూడా బహుశా రాబోయే పరిస్థితులు బాగుంటాయని, మనుషులు బాగుండాలని, వాళ్ళకి సంబంధించిన ఈ సినిమా చాలా బాగుండాలని బహుశా చెప్పారేమో నేను అనుకుంటున్నాను. సరే నేను కూడా చూడలేదు, నేను తెలుసుకోలేదు, ఎందుకంటే తెలుసుకుంటే సస్పెన్స్ పోతున్నాయి, చూసిన తర్వాత మాట్లాడితే బెటర్ అని అనుకుంటున్నాను. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ రాక్లైన్ వెంకటేష్ గారు అండ్ ఉపేంద్ర గారు అండ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ టైటిల్ పెట్టిన టైంలో అక్కడ ఏమంటే అందరూ టప్ అని చెప్పేశారు సూపర్ అని. బట్ అక్కడ నేను ఏం ఐడియా పెట్టుకొని ఈ టైటిల్ పెట్టానో అది అంత వర్కౌట్ అవ్వలేదు. అక్కడ డైరెక్ట్గా సూపర్ అన్నారు, సూపర్ హిట్ చేసేశారు. బట్ రియల్గా వర్కౌట్ అయిందంటే ఇక్కడ క్రియేటివిటీ పెట్టే దాంట్లో కాదు చూసే దాంట్లో అని నిరూపించారు. అందరూ ప్రేక్షకాల్లో ఇలాగే దీంట్లో మొత్తం ప్రపంచమే ఉంది అని కొంతమంది, సూపర్ అని కొంతమంది, సురేష్ గారు చెప్పినట్లు బ్రాండ్ వారేవా ఇదన్నీ అనుకొని అందరూ వచ్చిన తర్వాత ఫిలిం చూసిన తర్వాత వెళ్ళే టైంలో ఒకే అభిప్రాయంతో వెళ్తారు. అదేమంటే ఈ ఫిలిం టైటిల్ చెప్పేది కాదు, చేతిలో చూపించేది అని. అదే మీనింగ్ ఈ ఫిలంలో ఉండేది. అందుకే నేను టైటిల్ పెట్టలేదు. ఉపేంద్ర చూసిన తర్వాత కరెక్టే ఇతను చేసింది, ఉపేంద్ర తర్వాత ఏం చేస్తారు ఇతను, దాంట్లో అన్నీ చేసేసాను. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాను, వేరే డైరెక్టర్స్తో వర్క్ చేశాను, నేను నేర్చుకోవాలి డిఫరెంట్ ఫిలిం చేయాలి అని. అందుకే ఒక గౌరమ్మ కుటుంబ ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్టు యాక్షన్ గీక్షన్ అన్నీ చేయాల్సి వచ్చింది. అందుకే ఒక 10 years గ్యాప్ ఇచ్చి ఈ ఫిలిం చేశాను. గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఆయన వచ్చి చూసి చాలా థింక్ చేయాలి ఈ ఫిలిం చూసి, ఇది నేను అందరికీ చూపించాలి, నా డైరెక్టర్ చాలా మందికి చూపించాలి అని చెప్పారు. ఇంకొకటి ఏమంటే ఇండియాలో నీలాంటి డైరెక్టర్ లేదయ్యా అని ఎంబ్రేస్ చేసుకొని కిస్ చేశారు. అది నేను మర్చిపోలేను. అంత హీఈస్ రియలీ గ్రేట్, గాడ్ ఆఫ్ ది ఫిలిం. అదే అందరూ ఈ ఫిలింలో వర్క్ చేసిన అందరికీ ఈ సక్సెస్ అన్ని ఇది నా ఒకటి కాదు, ఇది టీం వర్క్. అందరికీ నేను ఇప్పుడు కంగ్రాచులేట్ చేశాను. 25th ఫిలిం చేసిన రాక్లైన్ వెంకటేష్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇది కొంచెం కన్నడలో కొంచెం పెద్ద బడ్జెట్ ఫిలమే. అదే అలీ గారు చెప్పినట్లు ఎప్పుడు ఫారిన్ కార్స్, బైక్స్, లండన్ షూటింగు అన్నీ ఉంది. బట్ రియలీ ఇప్పుడు మీ అందరూ పెద్ద వాళ్ళ ఆశీర్వాదం దొరికింది. డెఫినెట్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అందరు ప్రేక్షకుల ఆశీర్వాదం దొరుకుతుంది. ఒక బ్లెస్ చేస్తారు, ఇంకా ఒక ఫిలిం ఒక అదృష్టం నాకు ఇస్తారు తెలుగులో అని అనుకుని ఫినిష్ చేస్తాను.